మార్చి 14, 2026 అన్ని రాసుల వారికి వేర్వేరు రాసులను తెస్తుంది. కొందరు తమ జీవితాల్లో ప్రేమ సువాసనను అనుభవించవచ్చు. మరికొందరు కెరీర్ మరియు ఆర్థిక విషయాలలో మంచి అవకాశాలను పొందవచ్చు. గ్రహాలు మరియు నక్షత్రాల కదలిక ఈ రోజు చాలా మంది అదృష్టాన్ని మార్చగలదు. మార్చి 14 అనేక రాసుల వారికి కొత్త అవకాశాలు మరియు మార్పులను తీసుకురావచ్చు. కొందరు తమ కెరీర్ మరియు వ్యాపారంలో పురోగతి సంకేతాలను చూడవచ్చు. మరికొందరు తమ నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కొంతమందికి ఆర్థిక లాభాలను తీసుకురావచ్చు. మరికొందరు కుటుంబం మరియు సంబంధాలకు సంబంధించిన బాధ్యతలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావచ్చు. గ్రహాలు మరియు నక్షత్రాల స్థానాన్ని బట్టి కొన్ని రాసుల వారికి ఊహించని శుభవార్త అందవచ్చు. మరికొందరు పని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ జీవితం, ఆరోగ్యం, డబ్బు మరియు వృత్తికి సంబంధించిన అనేక ముఖ్యమైన సంకేతాలు కూడా నేటి జాతకంలో దాగి ఉన్నాయి. కాబట్టి మార్చి 14న మీ రాశిచక్రానికి రోజు ఎలా ఉంటుందో తెలుసుకోండి. మేషరాశి నేటి జాతకం మార్చి 14 మేషరాశి వారికి శుభకరమైన మరియు లాభదాయకమైన రోజు కావచ్చు. ఆదాయం పెరిగే సూచనలు మరియు ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలు ఉన్నాయి. మీరు కొన్ని శుభవార్తలను కూడా వినవచ్చు. అవి మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చిన్న అజాగ్రత్త కూడా సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించండి. తొందరపడి ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ప్రేమ విషయాలలో మీరు ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఇది మీ సంబంధంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. వృషభ రాశి జాతకం ఈరోజు వృషభ రాశి జాతకం ఈరోజు వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉండవచ్చు. కొన్ని పాత సమస్యలు తిరిగి తలెత్తవచ్చు. కానీ ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీ గౌరవం మరియు ఖ్యాతి పెరగవచ్చు. కెరీర్ పరంగా ఈ రోజు మంచిదని నిరూపించవచ్చు. మీరు మీ ప్రస్తుత ఉద్యోగంలో కొత్త ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు లేదా పదోన్నతి పొందవచ్చు. ఆర్థిక విషయాలలో లాభానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. ఈ రోజు కుటుంబ విషయాలకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు కొన్ని కుటుంబ బాధ్యతలను భరించాల్సి రావచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు మార్చి 14 మిథున రాశి వారికి చాలా మంచి రోజు. ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు రావచ్చు. మరియు మీరు కొన్ని శుభవార్తలను కూడా అందుకోవచ్చు. ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల లేదా కొత్త బాధ్యతలు అందే అవకాశముంది. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీ పిల్లల నుండి మీరు సంతోషకరమైన వార్తలను అందుకోవచ్చు. పనిలో మీ పని ప్రశంసించబడుతుంది. అయితే కొంతమంది ప్రత్యర్థులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. వాదనలు లేదా వివాదాలు తలెత్తవచ్చు. కాబట్టి కోపంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. కర్కాటక రాశి వారికి ఈరోజు సాధారణ రోజు. చాలా బిజీ పని షెడ్యూళ్లు ఉండవచ్చు. కొన్ని పనులు చేసేటప్పుడు మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నష్టపోయే ప్రమాదం ఉంది. ఉత్సాహంతో ఏ అడుగులు వేయకుండా ఉండండి. ఇంట్లో మీకు అదనపు బాధ్యతలు ఇవ్వబడవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ పనిలో పాల్గొన్న వారికి కెరీర్లో పురోగతికి అవకాశాలు సాధ్యమే. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది మరియు ఇంట్లో శుభకార్యాన్ని నిర్వహించే అవకాశం ఉండవచ్చు. సింహరాశి వారికి ఈరోజు ఆహ్లాదకరమైన మరియు అనుకూలమైన రోజు. కుటుంబంలో మీ గౌరవం మరియు ప్రభావం పెరుగుతుంది.
ప్రేమ సంబంధాలు కూడా సామరస్యంగా ఉంటాయి మరియు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఉద్యోగంలో ఉన్నవారు పనిలో వారి పనికి ప్రశంసలు పొందవచ్చు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉంటుంది. పాత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది మరియు మీ ప్రేమ జీవితంలో ప్రేమకు అవకాశాలు ఉండవచ్చు. కన్య రాశి జాతకం ఈరోజు కన్య రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. తొందరపడి ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. కుటుంబ జీవితంలో విభేదాలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు పనిలో సహోద్యోగులతో సమన్వయాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. కొత్త పని అవకాశాలు తలెత్తవచ్చు. ఇది మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. అయితే భావోద్వేగంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఈరోజు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండటం కూడా మంచిది. తుల రాశి వారికి ఈరోజు సానుకూలమైన రోజు. ఈరోజు తుల రాశి వారికి సానుకూలమైన రోజు కావచ్చు. మీరు పనిలో ఒక ఆహ్లాదకరమైన ఆశ్చర్యాన్ని పొందవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశముంది. మీరు పనిలో ఒక ముఖ్యమైన అవకాశాన్ని పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. సాయంత్రం మీ ఇంటికి అతిథులు తరచుగా రావచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మరియు వ్యాపారవేత్తలు తమ ఆదాయంలో పెరుగుదలను చూడవచ్చు. విదేశాలలో చదువుకోవాలని కలలు కనే వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ పనిలో విజయం సాధించే అవకాశముంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత క్లిష్టంగా ఉంటుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సామాజిక రంగంలో పాల్గొన్న వారికి మంచి రోజు ఉంటుంది. అత్తమామల నుండి మద్దతు మరియు ప్రయోజనాలు ఉండే అవకాశముంది. అయితే ఖర్చులు కూడా పెరగవచ్చు. ఉద్యోగస్తులు వారి ప్రభావం మరియు ఖ్యాతి పెరుగుతుందని చూస్తారు. మీ తల్లిదండ్రుల భావాలను గౌరవించండి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ధనుస్సు రాశి వారికి ఈరోజు కుటుంబ కోణం నుండి మంచి రోజు. కుటుంబ సభ్యుడి నుండి మీకు సంతోషకరమైన వార్తలు అందవచ్చు. మీరు ఒక పార్టీకి లేదా సామాజిక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉండవచ్చు. అక్కడ మీరు పాత స్నేహితులు మరియు బంధువులను కలుస్తారు. మీకు కుటుంబం మరియు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. కానీ కొన్ని పనులలో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడటం వలన కొంత ఆందోళన కలుగుతుంది. కాబట్టి ఓపికగా ఉండండి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. కుటుంబంతో సమయం గడపడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మకర రాశి జాతకం ఈరోజు మకర రాశి వారికి ఈరోజు మంచి రోజు. అదృష్టం కలిసి వస్తే అనేక అసంపూర్ణ పనులు పూర్తవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశముంది. ఉద్యోగస్తులకు కొన్ని శుభవార్తలు అందుతాయి మరియు కార్యాలయంలో వారి ప్రభావం పెరుగుతుంది. మీ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఏవైనా వివాదాలు లేదా వాదనలకు దూరంగా ఉండటం మీకు మంచిది. భూమి లేదా ఆస్తిలో పాల్గొన్న వారికి ఈరోజు మంచి ఒప్పందం కుదిరింది. సాయంత్రం మీ ప్రత్యేక కోరిక నెరవేరవచ్చు. కుంభరాశి జాతకం ఈరోజు కుంభరాశి వారికి ఈరోజు శుభకరమైన మరియు ప్రయోజనకరమైన రోజు కావచ్చు. పనిలో పురోగతికి అవకాశాలు మరియు కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు. సౌకర్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు పనిలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. ఒక ముఖ్యమైన కోరిక నెరవేరవచ్చు. ఇది మీ ప్రతిష్టను పెంచుతుంది. ఆర్థిక లాభాలు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. అదనంగా మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీన రాశి జాతకం ఈరోజు మీన రాశి వారికి ఈరోజు కొంచెం సవాలుగా ఉంటుంది.
కొన్ని పనులలో విజయం సాధించడంలో వైఫల్యం నిరాశ మరియు పరధ్యానానికి దారితీయవచ్చు. ప్రేమ మరియు అవగాహన మీ వివాహ జీవితంలో ఉంటాయి. కానీ మీ పిల్లలకు సంబంధించిన ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారవేత్తలు ప్రభావంతో ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. అవివాహితులు వివాహ ప్రతిపాదనలు అందుకోవచ్చు. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ ఆరోగ్యంగా ఉండటానికి యోగా మరియు వ్యాయామాన్ని మీ దినచర్యలో చేర్చడం ముఖ్యం. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.